కాంట్రవర్సీ జనాలకి కాంట్రవర్సీ ఇచ్చినంత కిక్ ఎంటర్టైన్మెంట్ వేరే వాడి నుంచి రాదనుకుంటా. ఈ వీడియో ఎవరిని ఉద్దేశించింది కాదు అని మాత్రం కాదు, ఖచ్చితంగా ఉద్దేశించింది ఇద్దరి గురించి, నాన్వేషణ, ఏజూడ్. నేను నెల రోజుల తర్వాత ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినప్పుడు వరుసగా మెసేజ్లు, నాన్వేషణ గారిని ఎందుకు ఇంకా ఫాలో అవుతున్నావు, నువ్వు వాడిని ఫాలో అవుతున్నందుకు నేను నిన్ను అన్ఫాలో కొడుతున్నాను, ముందాన్ని అన్ఫాలో కొట్టు. అసలు నేను అన్ని ఫాలో అవుతానంటే నాకు తెలియదురా భయ్, నిజంగా తెలీదు. నేను బెట్టింగ్ యాప్స్ని ఎక్స్పోజ్ చేస్తూ ఒక వీడియో చేసినప్పుడు ఆ యాప్స్ రూట్స్ తీసుకుని డెప్త్కి వెళ్తే ఆ మనీ అంతా టెర్రర్ యాక్టివిటీస్లో సర్క్యులేట్ అవుతుంది అనిపించి ఒక యాడ్ ఆన్ చేశా. అదేంటంటే, కాశ్మీర్ పహల్గామ్ అటాక్ జరిగిన కొద్ది రోజుల ముందు అటాక్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి, సో ఎప్పుడేం జరుగుతుందో తెలియదు అని ఒక జాగ్రత్త లాంటిది చెప్పారు. సో ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే కాశ్మీర్ పహల్గామ్ అటాక్ జరిగింది. సో ఈ నాన్వేషణ నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి బెట్టింగ్ యాప్స్ ఎక్స్పోజ్ అదిరిపోయింది అండ్ ఈ కాశ్మీర్ పహల్గామ్ అటాక్ గురించి ముందే చెప్పిన బయట ఏదైతే ఉందో అది నేను వాడుకుంటాను అని అడిగాడు. ఓకే, వాడుకో అన్నాను. నమస్తే అందరికి. కాశ్మీర్లో ఉగ్రవాదం జరుగుతుందని మేము ముందే చెప్పాము, ఇది చూడండి. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ని బాగా గమనిస్తే మెజారిటీ ఆఫ్ ఇస్లాం టెర్రరిజం అండ్ టెర్రరిస్ట్ గ్రూప్స్ లైక్ హమాస్, అల్ ఖైదా, అల్ షబీబ్, అఫ్ఘన్ తాలిబాన్, లష్కర్-ఏ తాయిబా ఇలాంటి వాటన్నిటికీ ఫండింగ్ వెళ్ళి పవర్ఫుల్ అయ్యి ఇండియా మీద టెర్రర్ అటాక్స్ చేసే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. రీసెంట్గా POKలో ఇండియాకి అగెయిన్స్ట్గా జరిగిన ఈవెంట్లో పాకిస్తాన్ సపోర్ట్ కోసం హమాస్ లీడర్స్ని ఇన్వైట్ చేసి లష్కర్-ఈ తాయిబా అండ్ జైష్-ఇ-మొహమ్మద్తో చేతులు కలిపింది. ఎప్పుడేం జరుగుతుందో తెలీదు. అలా ఒక చిన్న కొలాబ్ అది. మేబీ వీడియో షేర్ చేసేటప్పుడు ఫాలో కొట్టుంటానేమో తెలియదు. నేను జనరల్గా పర్సనల్ అకౌంట్స్ని ఫాలో కొట్టను. ఏదైనా వీడియో ప్రొడక్షన్కి సంబంధించింది, ఎడిటింగ్ రిలేటెడ్, లైట్స్, కెమెరా ఎక్విప్మెంట్స్ అలాంటివి ఫాలో కొడుతుంటా అంతే. ఆ తర్వాత పెద్దగా ఏం లేదు. అయినా మనం ఒక వ్యక్తిని పట్టించుకున్నప్పుడు ఆ ఫాలో బటన్ కొట్టినంత మాత్రాన మనం అతన్ని ఆదరిస్తున్నట్ట. సరే, అది పక్కన పెడితే ఈ నాన్వేషణ గారిని చూసినప్పుడు మనకు అనిపించేది ఏంటి? ఆడు దేశాలు తిరుగుతా పిచ్చిగా మాడుతా నోటికి ఏది వస్తే అది వాగుతూ ఉంటాడు, వాగుడుకాయలాగా. అసలు ఆడు ఒక పాయింట్ గురించి మాట్లాడు, నోటికి ఏది వస్తే అది వాగుతూ ఉంటాడు. ఒకవేళ పాయింట్ గురించి మాట్లాడినా అందులో ఏ మీనింగ్ ఏడ్చి ఉండదు. ఆ పిచ్చి మాటలతో ఆడు ఒక సింగిల్ టేక్ ఆర్టిస్ట్గా ఫీల్ అయిపోతూ ఉంటాడు. ఏ ఫర్ యాపిల్, ఆర్ ఫర్ రాకెట్, ఇది ఎలక, ఇది చిలక, ఇది కుక్క, ఇది నక్క, ఇది మొక్క, ఇది చెక్క, ఇది ఇండియన్ షిట్, ఇది ఫారిన్ షిట్, నోటికి ఏది వస్తే అది. ఇలాంటి వాటికంతా మీరు ఎంటర్టైన్ అయ్యి చప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేసి ఫాలో కొట్టి ఒక కుక్కకి సింహాసనం కట్టి పెట్టినట్టు ఆడిని తీసుకెళ్ళి నెత్తిన పెట్టుకున్నారు. ఆడు డైరెక్ట్ మీ మొహం మీద తిడుతున్నా కూడా అన్వేషణ ఏం తిట్టాడు, ఏం ఊసాడు, ఏం పిత్తాడు అని వెనకేసుకొచ్చారు. ఆడేమో ఈ సబ్స్క్రైబర్స్ అంతా నా షిట్తో సమానం అంటున్నాడు. ఆడి మాటలు మీరు పట్టించుకోవడం. అసలు ఆడికి ఏం క్రెడిబిలిటీ ఉందని ఆడు ఏదో అంటే మీరు ఏదో ఫీల్ అయిపోవడానికి మీరే ఆ పిచ్చి వాగుడంతా మైండ్లోకి వేసుకుని చూడు వీడిని పాలు పోసి పెంచుతుంటే ఇప్పుడు విషం కక్కుతున్నాడని ఫేమస్ చేశారు. ఒక పిచ్చోడిని ఆ పిచ్చి వాగుడిని పట్టించుకొని పెంట చేసుకుంటున్నారు లిటరల్లీ. లేకపోతే ఆడు మాట్లాడే మాటలు ఏమన్నా మీనింగ్ ఉంటుందా మీరు విలువ ఇవ్వడానికి? శివాజీ ఆ మాట్లాడిన ఎక్స్పోజింగ్ బట్టల విషయంలో వీడు కౌంటర్ ఇచ్చినప్పుడు గాలి తగలడానికి అమ్మాయిలు షార్ట్ క్లోదింగ్ వేసుకుంటారంట. అబ్బాయిలకి గాలి తగలడానికి లుంగిలు కట్టుకుంటారు, షార్ట్స్ వేసుకుంటారు, అమ్మాయిలు కూడా గాలి తగలాలి కదా అంట. అందరూ హ్యాపీగా లేరు, గాలి తగలాలయ్యా. నీకు గాలి తగిలినట్లు వాళ్ళకి గాలి తగలాలయ్యా. అసలు అమ్మాయిలు స్కిన్ టైట్ స్కర్ట్, క్లీవేజ్ ఎక్స్పోజింగ్ టాప్ వేసుకున్నప్పుడు పబ్లిక్లో కంఫర్టబుల్గా తిరగలుగుతారా? కూర్చోవడానికి డిస్కంఫర్ట్, పక్కకు తిరిగి కూర్చోవాలి, లేదా కాలు మీద కాలు వేసుకోవాలి, కింద ఏదైనా పడిపోతే వంగి తీసుకోవడానికి డిస్కంఫర్ట్. నేను ఇక్కడ కంఫర్ట్ గురించి మాత్రమే మాట్లాడుతున్నా, రైట్ గురించి కాదు. రైట్ విషయానికి వస్తే అమ్మాయిలు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు, ఇష్టం వచ్చిన బట్టలు వేసుకోవచ్చు, దెర్ ఈస్ నో క్వశ్చన్ అబౌట్ ఇట్. అండ్ అట్ ద సేమ్ టైం అబ్బాయిల్ని శంకించడానికి కూడా లేదు. అలాంటి ఎక్స్పోజింగ్ అవి చూసినప్పుడు ఫీలింగ్స్ అండ్ కోరికలు కలగడం ఇట్స్ అ న్యాచురల్ హ్యాపెనింగ్. అలాంటి ఫీలింగ్స్ కలగనోడికి ఏదో డిఫెక్ట్ ఉందని డాక్టర్ సమరమో అమరమో అనే హాస్పిటల్కి తీసుకెళ్ళి రెక్టిఫై చేయించుకునే అంత న్యాచురల్. ఈ అన్వేష్ గారు ఏమంటున్నాడు? గరికపాటి గారు ఇలా టైట్ డ్రెస్ ఉమెన్ని చూసినప్పుడు మాకే ఆగదు, ఇంకా కుర్రోళ్ళని ఏమో అవుతారు అన్నప్పుడు ఈ అన్వేష్ గారు మీరు ఆగాలంటే మీ కాయలు కోసేయాలంట. పంతులు గారు మేము ఒట్టకాయలు కట్ చేసేస్తే అవుతారు మీరు. అసలు ఏదైనా ఉందా వీడికి చెప్పండి? మళ్ళీ వీడు అంటాడు హిందూ టెంపుల్స్ అన్నింటినీ పగలగొట్టేయండి ఎందుకంటే అక్కడ అమ్మాయిల జల్బాలు ఎక్స్పోజింగ్ అవి ఉంటాయి కదా అని. నీకు అంతగా సామాన్లు కనబడుతున్నాయంటే గుళ్ళని చెదగదేంగు. ప్రతి గుడి మీద అమ్మాయిలు
ఎక్కువ అర్ధనగ్నంగా ఫోటోలు అవి ఉంటాయి. అరే గూట్లే, మోడర్న్ సొసైటీస్లో చూసేలాగా ఏన్షియంట్ టైమ్స్లో అలా చూసేవాళ్ళు కాదు. ఆర్నమెంట్స్, పోస్చర్స్, ఎక్స్ప్రెషన్స్ క్లియర్గా కనిపించడానికి శిల్పశాస్త్ర ప్రకారం చెక్కారు. ఈ నామ్ బిసానా గాడికి ఏం తెలుసు? వీడు స్కూల్కి పోయి కూడా ఇదే థాయిలాండ్ ఆటలు ఆడుకుంటూ ఉండేవాడేమో, పాపల్ని పటాయించుకుంటూ. ప్రపంచాన్ని తిరిగి ఏం ప్రయోజనం? వీడి మాటలు మీరు పట్టించుకోవడం. మొన్న ఏమంటున్నాడు, ఒక 14 ఏళ్ల మైనర్ అమ్మాయిని రూమ్లోకి తీసుకెళ్ళి ఏదో చేసి అనవసరంగా అక్రమ సంబంధం అంటగట్టారు, నా చెల్లికి బట్టలు కొనిచ్చాను అంటున్నాడు. మరి బట్టలు కొనిచ్చి రూమ్లోకి ఎందుకు తీసుకెళ్ళారా? బట్టలు తొడిగావా? ఈడు ప్రపంచ యాత్రికుడు, ప్రపంచాన్ని మార్చేస్తాడంట. బొచ్చు. ఒక కుక్కని తీసుకెళ్ళి ప్రపంచం మొత్తం తిప్పి అది అక్కడ ఇక్కడ మురిగితే ప్రపంచాన్ని మార్చేసినట్ట. ఈడు కూడా అంతే. అరే నీ వీడియోలు చూసేదే జస్ట్ తెలుగు ఆడియన్స్ మాత్రమే. చాలా మందికి నువ్వు ఎవడో కూడా తెలీదు. పొరపాటున వేరే లాంగ్వేజ్ వాళ్ళు నీ వీడియో చూసారంటే దాని అర్థం నీ జోకర్ అవతారాన్ని బీచ్లో చేపలు పట్టేవాళ్ళలాగా నిక్కరు, షర్టు, టోపీ, గ్లాసులు వేసుకుంటావే, ఆ అవతారాన్ని చూసి నవ్వుకోవడానికి చూస్తారా? అర్థం చేసుకోరా. ఈడు మహాభారతం చెప్పాడంట, ఒంటిపూట ఉపవాసం ఉండి మళ్ళీ రామాయణం చెప్తాడంట, మోస్ట్ ఫేమస్ హిందూ టెంపుల్స్ అన్నింటినీ చూపించాడంట. ఎవడి కోసం? పీకే సినిమాలో అమీర్ ఖాన్ ఏదైనా తప్పు చేసి తప్పించుకోవడానికి దేవుడి ఫోటోలు అడ్డం పెట్టుకుంటుంటాడే. వీడిది కూడా సేమ్ ఫార్ములా. భగవద్గీతని వినాయకుడి బొమ్మని చేతిలో పెట్టుకుని తప్పించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. హిందువులంతా రేపిస్టులు అంటాడు, సీతమ్మ కూడా రేపుకు గురైంది అంటాడు, ఏదో చిన్న పదం దొర్లిందంటాడు. సారీ చెప్పరా అంటే, నా సారీ మీరు యాక్సెప్ట్ చేయకపోతే మీరంతా దరిద్రం మోసకపోయి కొట్టుకుపోతారా అంటాడు. కనుక నా తప్పు మీరు స్వీకరించకపోతే ఈ సంవత్సరం నుంచి నెక్స్ట్ సంవత్సరం వరకు అష్ట దరిద్రాలు మీకు అంటుకుంటాయి. ఆడి నైజమే అంత. అలాంటి పిచ్చోని మీరు నెత్తినెక్కించుకున్నాడు. ఇప్పుడు జుట్టు పీకుతున్నాడు అంటే ఎట్లా? ఆడిని మీరు ఎంకరేజ్ చేయకపోతే ఆడే పోతాడు. పిచ్చోడిని ఎంత కిలికితే అంత రిచిపోడా. ఈడు అదే ఊపిలో ఈ అజయ్ ఫ్రమ్ ఏజూడ్ని బత్తాయి అని కిలికాడు. వాళ్ళ ఫ్యామిలీని లాగి తమ్ముడు రేప్ కేసు అని ఏదేదో వాగాడు. దానికి ఏజూడ్ ట్రిగర్ అయ్యి అన్వేష్ గారిని వేసుకోవడం స్టార్ట్ చేశాడు. రేపు బొంగు అంటున్నావు, వేర్ ఈజ్ ద ప్రూఫ్స్ అని. ఈ మన క్రెడిబిలిటీ స్టార్ ఏజూడ్ ప్రూఫ్స్ అడుగుతున్నాడు. క్రెడిబిలిటీ స్టార్ అంటే క్రెడిబిలిటీ ఉందనుకున్నారు, అంత సీన్ లేదు. అతను ఎన్ని వీడియోస్లో ప్రూఫ్స్ పెట్టి మాట్లాడా? వాయిసేగా ఉంటుంది మొత్తం. ప్రూఫ్స్ అడుగుతున్నాడు. ధర్మం జోలికి వస్తే, శివుడి జోలికి వస్తే కొడకల్లారా కబడ్దార్ అంట. నా రాముడి గురించి, నా సీతమ్మ తల్లి గురించి, నా ఆంజనేయ స్వామి గురించి, నా శ్రీవారి గురించి, నా పరమశివుడి గురించి ఏదైనా మాట్లాడితే అలా మాట్లాడే వాళ్ళు ఎవరన్నా ఒక్కడని చెప్పి నేను చెప్పట్లేదు. కొడకల్లారా కబడ్దార్. ఈ మాట విన్నప్పుడు నాకైతే ఒక అద్దం తీసుకెళ్ళి నీ ముందు పెట్టాలనిపించింది. ఎందుకంటే అది నీకే బాగా సూట్ అవుద్ది కాబట్టి. ఎందుకు అంటావా? ధర్మస్థల మాస్ బరియల్స్, ఈ కేసు అందరికీ తెలిసే ఉంటుంది. కమెంట్ సెక్షన్లో ధర్మస్థల గురించి నువ్వు మాట్లాడు అన్నారని వీడియో చేశాను అన్నావు. ధర్మస్థల ఈ పేరు మన కామెంట్ సెక్షన్లో మీరు వినే ఉంటారు, చూసే ఉంటారు. చాలా మంది టాపిక్ మీద మీరు రియాక్ట్ అవ్వాలి అని అడిగారు. ఒక లుచ్చా లఫాంగాడు, కర్ణాటకకి చెందిన సమీర్ ఎండి అనే ఒక లుచ్చా లఫాంగ్ ముస్లిం యూట్యూబర్ గాడు ధర్మస్థలాన్ని బ్లేమ్ చేస్తూ సౌజన్య కేసు మీద ఒక వీడియో చేసి దాన్ని వైరల్ చేశాడు. మన తెలుగు యూట్యూబర్స్ అంతా ఫేక్ వీడియోలో ఉన్నది కాపీ పేస్ట్ చేశారు. అందులోనే మన ఏజుడ్ కూడా ఉన్నాడు. ఇలాంటి సెన్సిటివ్ టాపిక్స్ ఎలా పడితే అలా చేయకూడదు అని 2 days టైం తీసుకొని మొత్తం స్టడీ చేసి వీడియో చేసా అన్నాడు. మనం తొందరలో ఏదో వీడియో చేసేసి ఒక మాట అటు ఇటు మాట్లాడేసి సెన్సేషనల్గా ఏదో చెప్పేస్తే ఆవిడకి అన్యాయం చేసినట్టు కాదు అది. 12 సంవత్సరాల క్రితం జరిగిన సౌజన్య కేసు, 198 పేజీల డాక్యుమెంట్, 2 CBI ఇన్వెస్టిగేషన్లు, ఒక SIT ఇన్వెస్టిగేషన్, మెడికల్ రిపోర్ట్స్, అక్యూజ్డ్ కన్ఫెషన్, అక్యూజ్డ్ని మళ్ళీ ఎందుకు వదిలేశారు, దీని వెనకున్న కాన్స్పిరసీస్ ఏంటి, ఇవన్నీ ఒక 2 రోజుల్లో స్టడీ చేశాడు. స్టడీ చేసిన వీడియోలో ఒక్క ప్రూఫ్ అన్నా చూపించాడా? కొన్ని వందల ఆడపిల్లల శవాలు ఇల్లీగల్గా పూడ్చిపెట్టాడని ధర్మస్థల ధర్మాధికారి మీద ఒక అలిగేషన్ వేశాడు. అసలు నువ్వు ఎలిగేషన్ వేసిన వ్యక్తి ఎవరో తెలుసా? హెగ్డే ఫ్యామిలీ వాళ్ళు తరతరాలుగా పద్ధతులు పాటిస్తూ చాలా జాగ్రత్తగా గుడిని కాపాడుకుంటూ వస్తున్నారు. ఈవెన్ బ్రిటిష్ కొలోనియల్ పీరియడ్లో కూడా ఆ గుడిని చేజార్చుకోలేదు. వీరేంద్ర హెగ్డే గారు ధర్మాధికారి పొజిషన్ తీసుకున్నాక గుడి వైభవం ఇంకా పెరిగింది. సెలబ్రేషన్స్, కల్చరల్ ప్రిజర్వేషన్ కోసం కల్చరల్ ఈవెంట్స్, నిత్య అన్నదానం, పేదవాళ్ళ ఇబ్బందులకు బ్యాంకుల కంటే తక్కువ ఇంట్రెస్ట్తో ఫైనాన్షియల్ సపోర్ట్, ఫెసిలిటీస్, రూరల్ డెవలప్మెంట్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, 350+ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అరౌండ్ కర్ణాటక, ఇంజనీరింగ్ అండ్ మెడికల్ కాలేజెస్, హాస్పిటల్స్, అండ్ అతి ముఖ్యంగా పాడుబడిపోయిన గుళ్ళను రెనోవేట్ చేయించడం,
గుళ్ళను మెయింటైన్ చేయలేని పొజిషన్లో ఉన్న వాళ్ళకి ఫండ్స్ ఇచ్చి ఒక స్పిరిచువల్ రెజొనేషన్ పుట్టిస్తున్నాడు. 240 పురాతన గుళ్ళను మళ్ళీ పునరావృతం చేశాడు. ఇలాంటి ఎక్సెప్షనల్ వర్క్ వల్ల పద్మభూషణ్ అండ్ పద్మవిభూషణ్ అవార్డ్స్ తీసుకున్న ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి. అలాంటి ఆయన మీద ఎలిగేషన్ వేసావు, బట్ వేర్ ఈస్ ద ప్రూఫ్, వేర్ ఈస్ ద ఎవిడెన్స్? వాట్ ఇఫ్ యూఆర్ రాంగ్? విజిల్ బ్లోవర్ అనే ఒక ముసుగు మనిషి వచ్చి ధర్మస్థలం మీద ఒక అలిగేషన్ వేశాడు విత్ నో ప్రూఫ్స్. సుజాత భట్ అనే ఒక ఫ్రాడ్ ముసల్ది అనన్య భట్ అనే ఒక లేని కూతురు క్యారెక్టర్ పుట్టించి ధర్మస్థలం మీద అలిగేషన్ వేసింది. ఆ ఒక లేని కూతురు క్యారెక్టర్కి న్యాయం కల్పించాలని ఏజుడ్ కంకణం కట్టుకున్నాడు. ఇవాళకి 22వ సంవత్సరం నడుస్తుంది. ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందో ఏమైందో ఇంకా తెలియదు, కానీ వాళ్ళ అమ్మగారు ఇవాళ కోర్టు ముందుకు వచ్చి నిలబడ్డారు. ఒక స్టాయిక్ ఎక్స్ప్రెషన్ తో చెప్తున్నారు ఆవిడ, మనకి సౌజన్య గారు ఎంత ఇంపార్టెంటో అనన్య భట్ గారికి న్యాయం జరగడం కూడా అంతే ఇంపార్టెంట్. ఆ సుజాత భట్ అల్లిందంతా ఒక కట్టు కథ, ఫేక్ స్టోరీ అని ఒప్పేసుకుంది. ಅನನ್ಯ ಭಟ್ ನಿಮ್ಮ ಮಗಳು ಅನ್ನೋ ಕತೆ ಸತ್ಯನಾ ಸುಳ್ಳು? ನೀವು ಫೋಟೋ ರಿಲೀಸ್ ಮಾಡಿದ್ದು ಅನನ್ಯ ಭಟ್ ಅಂತ ಎಲ್ಲ ಫೇಕ್? ಹೌದು, ಅದೆಲ್ಲ ಫೇಕೆ. ಅದು ಫೇಕೆ, ಅದು ಗ್ಯಾರಂಟಿ, ಅದು ಫೇಕೆ. నా 2 months డీప్ రీసెర్చ్లో ధర్మస్థల ఇష్యూ మీద ఒక డీటెయిల్డ్ వీడియో చేశాను, చూడాలనుకున్న వాళ్ళు చూడండి. ధర్మం జోలికి వస్తే కొడకల్లారా కబడతారా. ఇప్పుడు ఎవడొచ్చింది? ధర్మస్థలాల్లో తవ్వించిన దగ్గర ఏమీ దొరకలేదని ఆ విజిల్ బ్లోవర్ ఇన్కన్సిస్టెన్సీస్ అంతా చూసి మాస్క్ పెరికేసి ఫేస్ రివీల్ చేసి వాడిని అరెస్ట్ చేశారు. ఇండియా మొత్తం షాక్ అయిపోయింది. ఈ ధర్మస్థల బ్లేమ్ గేమ్లో మెయిన్ రోల్ ప్లే చేసిన మహేష్ తిమరోడిని కూడా అరెస్ట్ చేశారు. యూట్యూబర్ సమీర్ గారు ఫాల్స్ ఎలిగేషన్స్ వల్ల కోర్టులకు తిరుగుతున్నాడు. ఈ ఇష్యూ మీద ఏ చిన్న అప్డేట్ వచ్చినా నా నుంచి ఒక వీడియో వస్తుంది అంటుంటాడుగా. ఏది అప్డేట్? ఏది? అండ్ ఇష్యూకి సంబంధించి ఏ కొత్త అప్డేట్ వచ్చినా లేటెస్ట్గా రాకపోవచ్చు, కానీ నిజాయితీగా మాత్రం నా సైడ్ నుంచి ఒక వీడియో వస్తుంది. ఇంత మేజర్ చేంజెస్ జరుగుతున్నప్పుడు, మొత్తం స్టోరీ మారిపోయినప్పుడు నీ నుంచి ఒక చిన్న అప్డేట్ కూడా లేదు. అదే అన్వేష్ గారు ఏమో అన్నాడని 1, 2, 3 వీడియోలు చేస్తావు. ధర్మం జోలికి శివుడి జోలికి వస్తే కొడకల్లారా కబడ్దారా. ఏజుడ్ అంటే మనం కమెంట్స్లో అడిగారని ధర్మస్థలం మీద ఒక ఫాల్స్ ఎలిగేషన్ వీడియో చేసావు. మరి అదే జనం అడగలేదా? అన్నా నువ్వు చెప్పిందంతా తప్పు, అందరినీ అరెస్ట్ చేశారు, సుజాత భట్ అనే ముసలి వాళ్ళ కూతురు క్యారెక్టర్ కూడా ఫేక్ స్టోరీ అంట, వీటన్నిటి మీద ఒక క్లారిటీ ఇచ్చి నీ తప్పుని సరిదిద్దుకో అని అడగలేదా? ఏజుడ్ అంటే మనం, కానీ మనం అస్సలు క్వశ్చన్ చేయం. ఎందుకు? జనాలకు కూడా కాంట్రవర్సీ అంటేనే ఇంట్రెస్టా? ఏదైనా ఇష్యూని సాల్వ్ చేద్దామని కానీ సాల్వ్ అవ్వాలని కానీ అనుకోరా? ఏదో ఒకటి కొట్టుకుంటూ ఉండేవరకే ఇంట్రెస్టా? తెలుగు యూట్యూబర్స్ అందరూ ఇదే ఫాల్స్ ఎలిగేషన్ వీడియోస్ చేసిన వాళ్ళందరూ నిజం బయటపడంగానే గుట్టు చప్పుడు కాకుండా వాళ్ళ వీడియోలు డిలీట్ చేసుకున్నారు. కానీ నువ్వు మాత్రం అలాగే ఉంచుకున్నావు. మేబీ నువ్వే ఆ క్రెడిబిలిటీ అనే భ్రమలో బ్రతుకుతున్నావేమో. సరే, అది పక్కన పెడితే అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్ ఇన్సిడెంట్ నెల రోజుల తర్వాత వచ్చిన కాక్పిట్ వాయిస్ రికార్డర్ న్యూస్ బయటకు వచ్చింది. అందులో ఒక పైలట్ ఇంకో పైలట్తో ఫ్యూయల్ స్విచ్ కట్ ఆఫ్ గురించి వై డిడ్ యూ కట్ ఆఫ్ అని, ఇంకొక అతను ఐ డెంట్ అని ఆన్సర్ ఇచ్చాడు. అది అఫీషియల్ ఇన్ఫర్మేషన్. ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏఏఐబి అఫీషియల్ రిపోర్ట్ ప్రకారం వచ్చింది ఇది. ఇందులో ఎవరితో అడిగారు, ఎవరు సమాధానం చెప్పారు అనేది తెలియదు, చెప్పలేదు. ఎందుకు అంటే దీనిలో చాలా సందేహాలు ఉన్నాయి. ఇది చాలా సెన్సిటివ్గా మారింది. ఇందులో ఒక పైలట్ ఇంకో పైలట్తో వై డిడ్ యూ కట్ ఆఫ్, ఎందుకు కట్ చేసావు అన్నాడు. ఎందుకు కట్ అయింది అనలేదు. అంటే దాని అర్థం ఇంకో పైలట్ కట్ చేసింది చూసి అనుండొచ్చు అనేది ఒక స్పెక్యులేషన్. ఒకవేళ ఆ పైలటే స్విచ్ కట్ చేశాడు అనుకుంటే వెనుకున్న 240 ప్రాణాలు పోవడానికి బ్లేమ్ ఇతని మీదే పడుద్ది. అలాంటి ఒక సెన్సిటివ్ విషయాన్ని ఒళ్ళు దగ్గర పెట్టుకుని చెప్పాల్సిన దాన్ని అఫీషియల్ రిపోర్ట్స్లో ఎక్కడా లేని దాన్ని ఈ ఏజుడ్ ఊహించుకుని చెప్పారు దుబ్బాడు. ఫ్యూయల్ ఎందుకు కట్ ఆఫ్ చేశారు అని సుమిత్ సబర్వాల్ గారు అడగడం, నేను చెయ్యలేదు అని క్లైవ్ కుందర్ గారు చెప్పడం, ఇది కాక్పిట్ వాయిస్ రికార్డర్ నుంచి మనకి బయటకు వచ్చిన ఇన్ఫర్మేషన్. ఆ వెనుకున్న 240 మరణాల బ్లేమ్ని ఈ పైలట్ మీద వేసాడు వితౌట్ ఎనీ ప్రూఫ్. ఇప్పుడు అన్వేష్ వీళ్ళ ఫ్యామిలీ మీద వేసిన బ్లేమ్స్కి మాత్రం ప్రూఫ్స్ అడుగుతున్నాడు. వేర్ ఈస్ ద ప్రూఫ్స్? నువ్వు చెప్పిన దానికి వేర్ ఈస్ ద ప్రూఫ్స్? నువ్వు వేసిన దానికి వేర్ ఈస్ ద ఎవిడెన్స్? నువ్వు వేసిన ఫాల్స్ ఎలిగేషన్స్కి బాధ్యత ఏది? ఎయిర్ ఈస్ నీతి, నిజాయితీ, ఒళ్ళు దగ్గర పెట్టుకోవడం అంటే ఇదేనా? రైజ్ అబౌవ్ హేట్, రైజ్ అబౌవ్ ఇగ్నోరెన్స్ అంటుంటావు. యు ఆర్ రైజింగ్ ఆన్ యువర్ ఇగ్నోరెన్స్. డూ యూ నో దట్? ఈ ఇగ్నోరెంట్ అనే పిల్కి మసిపోసి జనాలకి నాలెడ్జ్ పిల్లు లాగిస్తున్నావు. అది కూడా నీ క్రెడిబిలిటీ అనే సీలేసి. 40 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్న నీకు బాధ్యత లేకపోవడం జనాలకు ఒక శాపం. ఏజుడ్ అంటే మనం, కానీ మనం క్వశ్చన్ చేస్తే కదా. చెయ్యండి, ఈ వీడియో షేర్ చేసి క్వశ్చన్ చేయండి. క్రెడిబిలిటీ మాటల్లోనే కాదు చేతల్లో కూడా ఉండాలని చెప్పండి. లేకపోతే నష్టపోయేది మీరే.